క్యారెక్టర్లు కూడా బాగుండాలని డైరెక్ట్ ఒప్పుకోవాలి. హీరోలు కూడా నాతో పాటు నా పక్కన మంచి మంచి క్యారెక్టర్లు ఉండాలి, మంచి కథ ఉండాలని హీరోలు ఒప్పుకోవాలి. గ్రహాలు అన్ని కలిసి వస్తాయంటారు కదా, నేను ఎన్ని చేసుకున్నా కానీ మా మీద డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కావాలి. సో 2026 దేవుడి దయ వల్ల అన్ని గ్రహాలు కలిసి నాకు ఇంత మంచిగా వర్కౌట్ అయిందండి. దేవుడి అనుగ్రహం. చాలా మంది అడుగుతారు, నేను మంచి యాక్టర్ ఎందుకన్నా ఎక్కువ కనపడం అంటే చేయడానికి నేను రెడీ బ్రో, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇండస్ట్రీలోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా. సో సినిమాలు ఉన్నా లేకున్నా అప్పులు చేసుకుని కూడా ఇండస్ట్రీలోనే బతుకుతున్నా, బయటికి అయితే వెళ్ళాలా. బట్ పిలిచే వాళ్ళు తక్కువ అయిపోయారు. దేవుడు అదృష్టము ఈ 2026 లో సుమతి శతకంతో మొదలైంది. దీని తర్వాత ఒక 4 సినిమాలు అన్నిట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నా. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నాయుడన్నకి అండ్ వీడి క్యారెక్టర్ ఏంది ఇంతుంది కట్ చేయండి అనకుండా సో క్యారెక్టర్ కానీ ఎవరు నైట్ క్యారెక్టర్ అతిరిపోతుంది రాదు ఇది అన్నాడు. సో ఒప్పుకున్న హీరోకి అండ్ మంచి మంచి సీన్లు చేసిన తర్వాత ఎడిటింగ్ లో పోయి డిలీటెడ్ సీన్స్ వచ్చినప్పుడు బాధపడతాం. నా సీన్లు కట్ చేయకుండా ఉన్నందుకు మా ఎడిటర్ కి. సో ఇట్లా సినిమా సుమతి శతకం మంచి పేరుతో 26 స్టార్ట్ అయిందండి. ఇంకొక నెలలో ఇంకో సినిమా వస్తుంది, దానికి ప్రొడ్యూసర్ నేనే, హీరో నేనే. మళ్ళీ కరెక్ట్ మార్చి 1st వీక్ లో ఇదే స్టేజ్ మీద కలుస్తాను. థ్యాంక్ యూ మహేష్ విట్ట గారు. అండ్ సో ఇప్పుడు మన డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ రండి సార్. ఆయన చివరి చూసుకొని ఇలా నిల్చుంటున్నారు అనమాట. మాట్లాడాలా లేదా అంటే ఓకే అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఈ సుమతి శతకం మూవీకి డైలాగ్స్ రాయడం చాలా ఆనందం ఉంది. చాలా మంది సినిమా చూసి సినిమా ఎంత బాగుందో, డైలాగ్స్ కూడా చాలా బాగా రాసాయి, చాలా బాగున్నాయి అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో అందరూ థియేటర్లో సినిమా చూడండి, ఫ్యామిలీస్ కానీ అందరికి చాలా బాగా నచ్చుద్ది. డైలాగ్స్ కానీ సినిమా కానీ కొత్త అన్ని. సో అందరూ సినిమా చేస్తారని అందరూ చూసి మీ యొక్క బాగుంది అన్న కమెంట్ మాట కోసం, అంటే మీరు ఏం చెప్తారు, బాగా రాశాడు, ఈ డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఈ పర్టికులర్ ఈ ప్లేస్ లో చాలా బాగున్నాయి అని చెప్తారని చాలా చూస్తూ ఉన్నాను. చాలా మంది యూట్యూబ్ లో కానీ వేరే మన ఇన్స్టాలో కానీ సినిమా చాలా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, ఒకటో అన్ని సాంగ్స్ బాగున్నాయి, సినిమా కూడా చాలా బాగుంది అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సో అందరూ కూడా ఒక ఫ్రీ టైం చూసుకొని ఈ సినిమాని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఏం చెప్పాలి ఏమండి, మహేష్ విట్ట అంటే రాయలసీమ స్లాంగ్ చెప్తాడు, రాయలసీమ స్లాంగ్ అది ఇది అనేసి ఒక ముద్ర వేసేసారు. సో అది మంచిగానో చెడ్డగానో నాది ఆ ముద్ర పడిపోయింది. దాన్ని బ్రేక్ చేయడానికి మా వాడు పిలిచి, అన్న ఇది గోదావరి స్లాంగ్ చెప్పగలవా అంటానే, నేను హైదరాబాద్ లో చదువుకున్నప్పుడు అన్ని లాంగ్వేజ్ అన్ని స్లాంగ్లు చెప్తాను. నాకు గోదావరి స్లాంగ్ నేర్పించి నాతో బాగా చెప్పించుకొని డైలాగులన్నీ వీడు కొత్త అనుకోట, నాకు తెలిసేట్లేదు. బుల్రాజు పబ్లిక్ ఫిగర్, పైగా ఈ వైకుంఠపురానికి ప్రెసిడెంట్ ని టచ్ ఫోనేనా తీసి బుల్రాజు పబ్లిక్ ఫిగర్ అని ఇన్స్టాగ్రామ్ లో ఎత్తుకో, నవ్వుడికి వెళ్తాయి. అలా ఇలా నాతో బాగా చేయించుకున్నాడు. థ్యాంక్ యూ డాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఒక మంచి రోల్ చేసే వైకుంఠం గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను విజన్ మూవీ మేకర్ సంస్థలో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. నాకు ముందు అవకాశం ఇచ్చినటువంటి విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ లో సమర్పకులైనటువంటి తండ్రి సమానులైన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, ఆ తర్వాత మా కొమ్మాలపాటి సాయి సుధాకర్ గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చి నీ డిపార్ట్మెంట్ లో ఉంటూనే ఇబ్బంది లేకుండా కోసం చూసుకుంటూ నాకు సహకరించిన నాయుడు గారికి ధన్యవాదాలండి. అలాగే నేను కాస్ట్యూమ్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక చిన్న వెలుగు ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తూ నాకు సహకారం అందించినటువంటి మా కో డైరెక్టర్ ప్రదీప్ గారికి, అలాగే మా రైటర్ నాయుడు గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అలాగే నన్ను ఆదరించి ఈ అవకాశం ఇచ్చి నాతో పాటు నటించిన సహనటులందరూ, అలాగే మా హీరో గారు, హీరోయిన్ గారు, మిగిలిన వారందరూ నన్ను ఎంకరేజ్ చేసి
నన్ను ముందుకు నడిపించడం వల్ల ఈ రోజు ఈ క్యారెక్టర్ తో మీ ముందుకు రాగలిగాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కలిసి ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నందుకు వాళ్ళకు రుణపడి ఉంటాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా సొంత శతకం సినిమా చూసి మాకు మరిన్ని ఆశీర్వాదాలు అందించి మాకు బలాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డాక్టర్ రోల్ అంటే మిమ్మల్ని పిలుస్తారు అందరూ. అండ్ ఇప్పుడు మనం డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం ప్రవీణ్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా ప్యాషన్ సినిమా అంటే మంచి ఫ్యామిలీ సినిమాలు అందించాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటారనమాట. సో ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ అండి. సుమతి శతకం సినిమా సక్సెస్ ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ లో భాగస్వామ్యం అందరికీ, ప్రతి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి నిజంగా పాదాభివందనం చేస్తున్నానండి. ఎందుకంటే మీకు నచ్చింది కాబట్టి ఈరోజు మేము ఇక్కడ స్టేజ్ పై ఉన్నాము. ఈ సక్సెస్ మూవ్మెంట్ బాగా జరుపుకుంటున్న మా యూట్యూబ్ వీడియోస్ చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. ఇక్కడున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఎంకరేజ్ చేశారు కాబట్టి మా సినిమా అంతా రీచ్ అయ్యింది. సో మీ అందరికీ పాదాభివందనాలు. ఇంకా మీరు మాకు ఇంకా సపోర్ట్ చేయండి. మా సినిమా బాగుంది, ఇంకా మీరు ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ సాయి సార్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఏ విషయంలోనూ తగ్గకుండా మమ్మల్ని మంట నడిపించారు. థ్యాంక్ యూ సార్. అలాగే మాకు సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మా సుభాష్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈరోజు సాంగ్స్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్కడ విన్నా సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు రివ్యూస్ లో కూడా. సార్ థ్యాంక్ యూ సార్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు సార్, డెఫినెట్ గా నాకు నమ్మకం ఉంది. జూక్ బాక్స్ రిలీజ్ అయింది, 4 పాటలు వచ్చినాయి. మీరందరూ విని నేను చెప్పాలనుకున్నాను సార్. అది మీరిద్దరు కలిసి పెద్ద సినిమాలు చేయాలి సార్ నెక్స్ట్ కూడా. థ్యాంక్ యూ సార్, తప్పకుండా థ్యాంక్ యూ. అలాగే నాకు సహకరించిన, నాతో పాటు జర్నీ చేసిన మా ప్రదీప్ గారికి, అలాగే నా తమ్ముడు నాయుడు గారికి, వైకుంఠం గారికి, భరత్, శివ, దుర్గా, వీళ్ళంతా నా టీం అండి. వీళ్ళంతా నాతో పాటు జర్నీ చేశారు. వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మహేష్ అన్న ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. నేనైతే ఏదైతే ఆయన నమ్మిన అన్న మీరు బాగా చేస్తారని అనుకున్నానో అంత ఎక్కువ బాగా చేశారు. థ్యాంక్స్ అన్న. అలాగే మా అమ్మ, మా శైలజమ్మ, థ్యాంక్ యూ అమ్మా, మీరు చాలా బాగా చేశారు, చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మా ఎడిటర్ గారు నాయుడు గారు, థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా మీరు టైమింగ్ వచ్చి మీ పని మీరు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చాలా మంచి అవుతారండి. థ్యాంక్ యూ సార్. అలాగే అమ్మ లక్ష్మమ్మ, థ్యాంక్ యూ అమ్మ. అలాగే మా వరబాబు గారు, తేజ మీకు చూసేవారు చాలా కామెడీ చేశారు. థ్యాంక్ యూ తేజ. అలాగే మా కెమెరామెన్ గారు, అసలు ఆయన ఈ సినిమా మొత్తాన్ని ఆయనే మోసరంగంలో చిన్నమాట అండి, ఆయన చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్, థ్యాంక్ యూ. మీరు చాలా పెద్ద కెమెరా అవ్వాలి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవ్రీవన్, ఆకేళ్ళ గారు అయితేనేమో, మా సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. జోడి గారు అయితేనేమో, తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడాల్సిన మా హీరోయిన్ సార్, మా హీరో అయితే చాలా కష్టపడి చేశారు. సో అదంతా మీరు సినిమా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆయన కోసమైనా మళ్ళీ చూడండి సినిమాని, ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మన షూటింగ్ లో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు నేను చూశాను. ఇది స్టేజ్ పైన నవ్వుతున్నారంటే దాని వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి. ఇది ఒక్క కష్టం కదండి, ఎన్నో సంవత్సరాల కష్టం మేము ముందుకు వచ్చాము. మన లాస్ట్ వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా బ్యూటిఫుల్ శైలి, పాపం తను తెలుగు రాకపోయినా మా కోసం నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మాకు ఉదయం మాకు సపోర్ట్ చేసేది శైలి. థ్యాంక్ యూ శైలి. అలాగే మా సాయి సార్ మీరు మమ్మల్ని ఎంత ముందు నడిపించారో మాకు తెలుసు సార్. ఏ రోజు మమ్మల్ని ఒక్క మాట అనుకుంటా ఇంతవరకు తీసుకొచ్చారు సార్. మీకు లైఫ్ లాంగ్ రుణపడాలని మాట చాలా చిన్న మాట సార్. థ్యాంక్ యూ సార్. మా అందరికీ దేవుడు మా శ్రీధర్ సార్ మీరున్నారు కాబట్టి రోజు నాయుడమ్మ డైరెక్టర్ గా స్టేజ్ లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఆదాయం సార్. థ్యాంక్ యూ. మీడియా అంతా సపోర్ట్ చేయండి, మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. రిలీజ్ తో కలవకుండా ప్రతి ఆడియన్స్ సినిమా చూస్తున్నారు, చూడండి, మమ్మల్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈయన గురించి ఒకటి చెప్పాలండి. ఫస్ట్ టైం డైరెక్షన్, ఫస్ట్ టైం స్టోరీ రాసుకొని చేస్తున్నాడు. 15 సంవత్సరాల తర్వాత సెన్సార్ జరిగిన తర్వాత ఒక్క కట్ గాని, ఒక్క మ్యూట్ గాని, ఒక్క బ్లర్ గాని లేకుండా సినిమా చూసిన వెంటనే
సర్టిఫికెట్ ఇచ్చేసినారు. అది 15 years తర్వాత ఈ సినిమానే. సో ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పల్స్ అనేది నీట్ గా తెలుసు. సో ఎలాంటి సినిమా అయితే ఫ్యామిలీ మొత్తం చూడగలరో తెలుసుకొని ముందే రాసుకొని అంత క్లీన్ సినిమా తీసినాడు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సినిమాకి సపోర్ట్ చేసిన మైత్రి మూవీస్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీకు అసలు మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా అందించాలని కోరుకుంటున్నాను. అండ్ లిరిక్ రైటర్ తిరుపతి గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సినిమా మీరందరూ చూసే ఉంటారు. నేను కూడా 2 సార్లు చూశాను. నేను ఒక సినిమాని ఫస్ట్ టైం 2 సార్లు చూడటం, ఇది 2 సార్లు చూడటం ఫస్ట్ టైం ఒక సినిమాని. నేను ఇంట్లో ఒక్కొక్క పాట రాశానండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారో స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఒక పాయింట్ నమ్మి ఒక ఊరిలో ఒక పాయింట్ నమ్మి ఒక డే స్టెప్ తీసుకొని తను ఒక సినిమాగా మలిచి ఈ రోజు ఇటువంటి లేట్ లేకుండా, అంటే కొన్ని సినిమాలకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకన్నీ ప్రతిదీ తెలుసు. సో అలాంటి ఇబ్బందులన్నీ దాటుకుంటూ ఒక మైత్రి మూవీస్ లాంటి ఒక పెద్ద ఒక సంస్థ నుండి ఈ సినిమాని రిలీజ్ చేశారంటే మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 హీరో గారు అమర్దీప్ గారు ఇంటి ముందు ఏదో చేస్తారు, నాకు ధైర్యం లేదు సార్, మీరు ఏమనుకోవద్దు. ఈ సినిమాలో మాత్రం అతను ఇప్పుడు చెప్తుంటారు ఒక్క అవకాశం సార్, ఒక్క అవకాశం సార్, ఒక్క అవకాశం అని చెప్పేసి. ఈ సినిమాతో ఒక్క అవకాశం కాదండి, చాలా అవకాశాలు మీకు వస్తాయి, చాలా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఫన్ గాని లాస్ట్ లో ఈవిడితో మన మదర్ క్యారెక్టర్ చేశారు. ఆవిడ చేసినప్పుడు నేను చూస్తుంటే నాకు కరెక్ట్ కళలోంచి డ్రాప్స్ ఎలా పడ్డాయి. ఆవిడ వచ్చేసి అమ్మ కదన్నా, చూసుకోన్నా, అమ్మాయి అంతేనా, అమ్మాయినన్నా, లెక్కెట్టకన్నా అన్న, ఇలాంటి డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్ మనం కరెక్ట్ గా హార్ట్ మన హృదయానికి టచ్ అయ్యి మన కళలోంచి వాటర్ డ్రాప్స్ కారుతుంటాయి చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇది మన హీరో గారితో పాటు ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, తేజ గారు. అప్పుడు పట్లో ఏం పెట్టుకొని నాకు అర్థం కావట్లే. పట్లో నాకు తెలిసి ఆహారాన్ని ఫీల్ చేసుకుంటాను, అతను మాత్రం హాస్యాన్ని ఫీల్ చేసుకున్నాడు అని అనిపించింది నాకు. ఎందుకంటే అతను ఎనర్జీ ఎక్కడ తగ్గట్లా, అంత లావు ఉంటే కూడా కదా ఎనర్జీ ఎక్కడ తగ్గట్లేదు. ఇద్దరు కలిసి స్క్రీన్ ఆడుకున్నారండి. ఇదంతా పక్కన పెడితే మా అన్న మహేష్ బిట్టన్న ఒక క్యారెక్టర్, ఒక ఊర్లో సర్పంచ్ క్యారెక్టర్ ఎర్రగా తీసారండి. ఒక ఊర్లో ఎలా ఉంటాడు సర్పంచ్ అనే వ్యక్తి. మరి అన్న మీరేనా చేశారా సర్పంచ్ ఊర్లో? లేదా ఏ అనుభవం ఉండదు, నెక్స్ట్ ఏ అనుభవం లేదు, కానీ సర్పంచ్ అనుభవం లేదు, ఏ అనుభవం లేదు, కానీ క్యారెక్టర్ వేరే లెవెల్ వేసాడు, యాక్టింగ్ అసలు అంట సూపర్ వేసాడు. ఇంకెంత పక్కన పెడితే మా ఊరి గారు తెలుగమ్మాయి కాకపోయినా మన అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఆ కైండ్ ఆఫ్ కనిపించింది అమ్మవారు. మేడం పడతా ఉన్నప్పుడు కానీ ఒక శ్లోకం వస్తా ఉంటది, అవి వీరు నందిని నందిత వేదని చెప్పేసి. ఆ శ్లోకం వచ్చినప్పుడు అమ్మాయి క్యారెక్టర్ అసలు వేరే లెవెల్ ఉంది. యాక్టింగ్ కూడా ఒక తెలుగు అమ్మాయి కంటే ఇంకా బాగా చేసి అనిపించింది నాకైతే మాత్రం. ఆ అమ్మాయి తెలుగులో పుట్టింటే బాగుంది అనిపించింది నాకు. చాలా బాగా చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈయన వచ్చేసండి నాకు నిజంగా బ్రహ్మాండంగా కనిపించారు ఆయన. సార్ మీ పేరు? సార్ ఆకెళ్ళ గోపాల్ గారు. థ్యాంక్ యూ సార్. ఆకెళ్ళ అంటే మీరు కూడా సో నాకు నిజంగా మన అభివృద్ధి సినిమాలో బ్రహ్మానందం కనిపిస్తున్నాడు కొన్ని యాంగిల్లో. చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డాక్టర్ క్యారెక్టర్ అసలు వేరే లెవెల్ అండి. ఆయన ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు, ఒక ప్రొడ్యూసర్ పనిచేస్తాడు, ఒక యాక్టర్ అన్ని ఫీల్ చేశాడు ఆయన. సార్ సూపర్ సార్ మీ డాక్టర్ క్యారెక్టర్ కూడా. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా మదర్ అమ్మ మీకోసం చెప్పేంత అర్హత కానీ ఆ స్థాయి కానీ నాకు లేదు, కానీ నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ నాకు. ముద్దులు మానయ్య, బాలకృష్ణ గారి మంగమ్మ గారు మనవడు సినిమాలు ఉంటాయి మనకి. ఆ సినిమాలో ఒక బామ్మ క్యారెక్టర్ మనవడికి ఎంత సపోర్ట్ చేయాలో మనం చాలా సినిమాలు చూసి ఉంటాం, మన ఊళ్ళో మన ఫ్యామిలీ జరిగి ఉంటాయి. అదే క్యారెక్టర్ ప్లే చేశారండి.
ఉన్న కాసేపు అయినా సరే స్క్రీన్ ఆడుకున్నారు. ఈ సినిమా ఈ రోజు మీరు చూశారు, నవ్వుకున్నారు, ఆనందించారు, ఆస్వాదించారు. అదే ఆస్వాదాన్ని, అదే ఆనందాన్ని 10 మందికి చెప్పాలి, 10 మందికి చూపించాలంటే సార్ మీడియా వాళ్ళందరూ కూడా ఇంకొంచెం ఎంకరేజ్ చేసి ఈ సినిమాని మీ ద్వారా కొంచెం పుష్ అయిపోతే మా అందరం ఇంకో సినిమా ట్రై చేయడానికి, మా ప్రొడ్యూసర్ ఇంకో సినిమా ట్రై చేయడానికి మీరే మా బలం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట రిలీజ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పెద్ద సంస్థ కాబట్టి ఇంతకుముందు నేను రాసిన నా వల్ల కాదే మా ఊరి పేరు భైరవకోణలో ఆ పాట ఆదిత్యలో రిలీజ్ అయిందండి. అది పెద్ద హిట్ అయింది. అలాగే మన భైరవం సినిమాలో ఓ వెన్నెల నీ మాయల పాట పెద్ద హిట్ అయింది. ఈ పాట కూడా పెద్ద హిట్ అయింది. ఇంకా హిట్ చేయాలని, మా సినిమా మీ అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే లాస్ట్ ఒక మాట చెప్తా మా డైరెక్టర్ గారి కోసం. ఎక్కడో ఊర్లో ఉండి సార్ ఎంత మీ లైఫ్ లో జరిగిందా చెప్పండి. సక్సెస్ మీట్ కదా చెప్పండి. ఓకే, మీకు గ్యాంగ్ చాలా ఉంది అయితే. సో ఎక్కడ చూసేది తెలియదండి. ఒక కళ్ళర్ చిల్లగా తిరిగి ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఒక అమ్మ ఇటు చేసి ఊరు వెళ్తుంటారు సార్. ఇట్లాగా అమ్మవారు రావటం పోవటం స్టోరీ మొత్తం రివీల్ చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. పర్లేదు సార్, ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది కానీ ఇంకా చూసేవాళ్ళు కదా సస్పెన్స్ పోతుంది. ఉన్నాయి కదా, ఆ క్యూషన్ మనం పెంచాలి కదా. సో ఆయన కథ ఒక చిన్న పాయింట్ పెట్టుకుని బలిగా రాసుకున్నారండి. చాలా బాగా రాశారు కథని. మనం ఇంకొంచెం ఇలాంటి డైరెక్టర్లు వస్తే అందరికి చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సినిమాలో నాకు ఒక సాంగ్ రాసి ఎక్కడైనా పాట ఒక చిన్న హీరో వెతికిలాట్లో, ఒక అమ్మాయిని వెతికిలాట్లో వచ్చే సాంగ్ నాకు రాపించడం నేను మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మన సుభాష్ ఆనంద్ గారు అయితే మ్యూజిక్ 5 పాటలు 20 చేశారండి. చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. మీ సంగీత సారథ్యంలో ఒక పాట రాయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకెవరైనా మిస్ అయిపోతే క్షమించండి. అందరూ బాగా చేశారు. వీళ్ళందరితో పాటు మీరు కూడా చెప్పుకుంటున్నాం. మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.